హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నారు అండ్ ఇంకా వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లాస్ట్ వరకు చూసి మీరు ఖచ్చితంగా అయితే లైక్ చేయాలి. ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. థంబ్‌నెయిల్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. సండే స్పెషల్ వ్లాగ్ అనమాట ఈరోజు. నార్మల్‌గా రోజు ఉన్నట్టే ఉంటుంది. ఈరోజు ఏం స్పెషల్ అంటే మేము నార్మల్‌గా ఆఫ్టర్‌నూన్ మూవీకి వెళ్ళాలి అనుకుంటున్నాం అనమాట. కొత్త మూవీ వచ్చింది కదా ఎన్టీఆర్‌ది, దానికి వెళ్ళాలి అని ఫిక్స్ అయ్యాం అనమాట. అందుకని ఇంకా సరే ఎట్లాగో ఆ వ్లాగ్ చేయాలి కదా అని నేను మార్నింగ్ వ్లాగ్ కూడా చూపిద్దాము అన్నట్టుగా చూపిస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ మేము లేచి కాఫీ పెట్టుకొని తాగిన తర్వాత కూర్చొని ఒక 10 మినిట్స్ అట్లాగా మేము రిలాక్స్ అవుతాము. తర్వాత ఇంకా నార్మలే కదా మన పని అయితే స్టార్ట్ అయిపోద్ది. బయట చిమ్మేసి చెట్లకైతే నీళ్లు పోసేస్తున్నాను. చెట్లకు నీళ్లు పోసేసి ఇంకా నేను ఇల్లు అంతా చిమ్ముకోవాలి కదా, అంతా చిమ్మేసుకోవాలని ఇంకా అన్ని క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. అంతా క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఫేస్ వాష్ అయ్యి చేసుకొని ఇంకా టిఫిన్కి అయితే వచ్చేసాను అనమాట. ఈరోజు టిఫిన్కి వచ్చేటప్పటికి నేను ఏం చేశాను అంటే, ఎట్లాగో మధ్యాహ్నం ఇంకా సినిమాకి వెళ్తున్నాము అంటే లంచ్ టైం కూడా ఉంటుంది కదా, లంచ్ కూడా బయట చేద్దాము అని మార్నింగ్ లైట్గా ఉండాలి అని నేను ఏంటంటే గోధుమ పిండితో దోశ పోస్తారు తెలుసు కదా, అది పోసుకుందామని కలుపుకున్నాను అనమాట. గోధుమ పిండి దోశ నార్మల్గా అయితే రవ్వ పెరుగు అట్లా వేసుకొని క్రిస్పీగా పోసుకుంటారు. అలా కాకుండా హెల్తీగా మామూలుగా ఎవరైనా ఇష్టపడేలాగా ఉండాలి అంటే మటుకు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. గోధుమ పిండిలో కొంచెం ఉప్పు, కొంచెం కారము, కొంచెం సోడా ఉప్పు అయితే యాడ్ చేసుకోండి. మీకు కావాలి అంటే ఆనియన్స్ యాడ్ చేసుకోండి, లేదు అంటే ఆనియన్స్ లేకుండా వేసుకోండి. ఆనియన్స్ యాడ్ చేసుకుంటే ఏంటంటే మంచిగా ఉంటుంది దోశ, అంటే ఏమంటారు ఎగిటి వేయకుండా ఉంటుంది అనమాట. ఆనియన్స్ తగులుతూ ఉంటే బాగుంటుంది. దీంట్లో చట్నీ కంటే కూడా ఏదైనా పచ్చడి, టమోటా పచ్చడి అట్లాంటిది అయితే చాలా బాగుంటుంది. ఇది ట్రై చేయండి, మంచి హెల్దీ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇదని చూస్తున్నారు కదా, కోటి అయితే సూపర్ ఉందని చెప్తున్నాడు అనమాట. అంతకుముందు ఒకసారి అడిగితే నాకు వద్దు, నాకు నచ్చదు అది అని అనేవాడు. ఎవరో చేసి పెడితే తిన్నారని నచ్చలేదంట. అలా కాలేమా, ఇలా చేసి పెడతాను చూడు, నచ్చితే నీ తిను, నెక్స్ట్ టైం చేస్తాను అనేటప్పటికి చేస్తే ఓకే నచ్చిందనమాట ఇద్దరికి. ఇంక ఇద్దరం తినేసి అండ్ ఇంకా 11కి షో అనమాట. అందుకని ఇంకా రెడీ అవుతుంది అనమాట. నేను గెట్ రెడీ విత్ మీ వీడియో చేసుకుంటూ ఉంటే లాస్ట్లో వచ్చాడు. సరే వచ్చాడు కదా అని ఇద్దరం చిన్న క్లిప్ అయితే యాడ్ చేసుకున్నాం ఇట్లాగా. అండ్ నెక్స్ట్ అయితే మేము ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఆత్మకూరుకి వెళ్ళాలన్నమాట. మనం ఉండేది పేట కదా, పేట నుంచి ఆత్మకూరుకి వెళ్ళడానికి ఒక 15 మినిట్స్ అయితే పడుతుంది. మనం ఏంటంటే బైక్లో ఇంకా వెళ్తున్నాను, వెళ్తూ ఊరికే అట్లాగా బాగుంటుంది. ఎండ కానీ లేకపోతే ఆ క్లైమేట్కి ఆ సీనరీ లాగా చాలా బాగుంటుంది ఆ రూటు. అందుకని మేము ఎక్కువ ఇటు సైడ్ పోవడానికే ప్రిఫర్ చేస్తామన్నమాట. ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి ఇది బాగుంటుంది. ఇంకొక సైడ్ ఏంటంటే కొంచెం అంతా బిజీ ఉంటుంది రోడ్ అంతాను. ఇక్కడ ఏంటంటే కొంచెం ఖాళీగా అట్లా ఉంటుంది, బాగుంటుంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ అయితే మనం కొంచెం సిటీలోకి అయితే ఆత్మకూరు సెంటర్కి అయితే వచ్చేసాం మనము. ఇంకా నెక్స్ట్ ఏముంది, నెక్స్ట్ ఇంకా సినిమా హాల్కి అనమాట. ఆత్మకూరులో ఉండేదే ఒక్క సినిమా హాలు, అది ఏమీ సూపర్ కాదు. ఈ మధ్య రీమోడల్ లాగా చేశారనమాట. బయట వరకు పెద్ద ఏముండదు కానీ లోపలికి వెళ్తే ఓకే, నాట్ బ్యాడ్ అనమాట. అస్సలకి తీసేసేలాగా ఉండదు. అట్లా అని మరీ సూపర్ అని చెప్పలేము, కానీ బాగుంటుంది. అంటే ఏంటంటే ఇంకా ఉండేది అది ఒక్కటే, నెల్లూరు వెళ్ళినప్పుడే వెళ్ళాలి అన్నట్టు ఉండేది ఇంతకుముందు మేము సినిమాలకి. మేము వచ్చాక ఇక్కడ ఇది రీమోడల్ అయితే చేశారనమాట. ఈ రీమోడల్ చేసిన దగ్గర నుంచి మేము ఇక్కడికే వస్తున్నాం ఎక్కువ. చూస్తున్నారు కదా, సినిమా హాల్కి అయితే మేము వచ్చేసాము. బయట ఇదనమాట పార్కింగ్ అంతా చేసుకొని మేము అయితే లోపలికి వచ్చేసాం. ఇదంతా ఈ మధ్య కొత్తగా చేశారనమాట. 1 ఇయర్ కూడా కాలేదు చేసి, అసలుకి మధ్య రీమోడల్ అంతా చేశారు. బాగుంది, రీమోడల్ చేసిన తర్వాత సినిమా హాల్ అయితే బాగుంది. ఫస్ట్ టైం మేము వచ్చినప్పుడు ఏంటంటే అంటే మేము కొత్తగా ఎప్పుడు రాలేదు కానీ కొంచెం లేట్ టైమ్స్లో వచ్చాం అనమాట. సినిమా వచ్చేసిన తర్వాత ఒక 1 మంత్కు ఎట్లా ఎప్పుడన్నా చూడాలి అనుకొని ఇక్కడ ఉంది అన్నట్టుగా వస్తే ఎట్లా ఉండేదంటే 10 మంది వస్తేనే మూవీ వేస్తామమ్మా, లేకపోతే వేయము అనేవాళ్ళు అనమాట. అందుకని ఏంటంటే ఈ మధ్య మేము ఏం చేస్తున్నామంటే సినిమా వచ్చిన కొత్తల్లోనే వచ్చేస్తున్నాం అనమాట. సెకండ్ డేకో లేదా ఒక 4-5 డేస్, ఒక 1 వీక్ లోపు వచ్చేదానికే, ఒక సండేస్ వచ్చేలాగా చూసుకొని వచ్చేస్తున్నాం మేము. అలా కాకుండా కొంచెం లేట్గా వస్తే ఇప్పుడు కూడా అదే చెప్తారేమో మేబీ, నాకు తెలీదు. బట్ ఏంటంటే ఒక 10 మంది వస్తేనే సినిమా వేస్తామమ్మా, లేకపోతే ఏమో అనేవాళ్ళు అనమాట. ఒక 2 సార్లు మేము వచ్చి వెనక్కి వెళ్ళిపోయిన రోజులు కూడా ఉన్నాయి అట్లాగా. అందుకని మేము ఇప్పుడు ఈ హాల్ ఒక్కటే అట్లాగా కొత్తది. అందుకని జనాలు ఉంటే కూడా అంటే ఫస్ట్ స్టార్టింగ్లోనే జనాలు ఉంటారని అర్థమై ఇంకా అదే ఆ టైంకే వస్తున్నాం అనమాట. సినిమా రాగానే ఖాళీ చూసుకొని వస్తున్నాము. ఇంకా అయితే మూవీ అయిపోయింది. మూవీ మొత్తం నేనైతే ఏం షూట్ చేయలేదు, ఊరికే కొంచెం క్లిప్ స్టార్టింగ్ చేశాను అంతేను. అండ్ నెక్స్ట్ అయితే మేము లంచ్కి వచ్చేసాము, రుచీస్కి వచ్చేసాం అనమాట. ఇక్కడే మేము ఎక్కువ లంచ్ అనేది బాగుంటుంది ఇక్కడ. అంటే కాస్ట్ అని కాదు కానీ క్వాలిటీ వైజ్ క్వాంటిటీ వైజ్ రెండు బాగుంటుంది. అందుకని ఎక్కువ మేము ఇక్కడికే వస్తాము. ఇది ఈ రోజుకైతే మన సండే వ్లాగ్. నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్. ఖచ్చితంగా చూడండి, మీ అందరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.